నమస్కారం, మీరు చూస్తున్నారు HR9 టీవీ. సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం నందు ఉన్న కొత్త కోడూరు బీచ్ కు వెళ్లే రోడ్డును సోమవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యాటక రంగానికి సంబంధించి సముద్ర తీరం వెంబడి 2 మండలాల్లో 2 బీచ్లు ఉన్నాయని, అందులో ప్రధానమైనది నెల్లూరు నగరానికి సమీపాన ఉందని, కొత్త కోడూరు బీచ్, ఆ బీచ్ కు ఆనుకుని వేలాంగిని మాత చర్చి ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉందని, అయితే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 5 సంవత్సరాలు అవుతున్నా కనీసం బీచ్ కి వెళ్లే రోడ్డు నిర్మాణం కూడా చేయలేకపోయారన్నారు. ఇటువంటి మంత్రి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరమా? పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న డైమండ్ రాణి రోజా రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని అన్నారు. నీకు నోరు ఉంది కదా అని మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మానేయాలని, నీకు మాట్లాడే అధికారం కూడా లేదని దుయ్యబట్టారు. రేపు ఎన్నికల్లో మా జన సైనికులు నిన్ను నగర నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి యథాతథిగా నువ్వు ఎక్కడి నుంచి మొదలయ్యావో అక్కడికి చేరుస్తారన్నారు. 7-8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేయలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకానికి ఈ సర్వేపల్లి నియోజకవర్గం అవసరమా? ఒక క్షణం ఆలోచించండి. రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కొత్త కోడూరు బీచ్ని అభివృద్ధి చేస్తామని, బీచ్కు వెళ్లే రోడ్డుని నిర్మాణం చేపిస్తామని, ఆక్రమణకు గురైన భూములను విడిపిస్తామన్నారు. ఈ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రభుత్వంలో ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల మీద ఉందని అన్నారు. మీ అందరికీ నమస్కరించి నేను ఒకటే కోరుతున్నా, ఒక క్షణం ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించండి. మీ వెంట ఉంటాం, మీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ, శ్రీహరి, జయసుధ, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అక్బర్, మస్తాన్, తోటపల్లి గూడూరు మండల నాయకులు కల్తిరెడ్డి సీనయ్య, రవి, గణేష్, విజయ్, శ్రావణ్, కళ్యాణ్, మనోజ్, కార్తిక్, శివకుమార్, చంద్ర, చిన్న, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవేమి రోడ్లు జనసేన పార్టీ, జిందాబాద్ 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 జనసేన పార్టీ. ఇవేమి రోడ్లు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరించి ఒకటే అడుగుతా ఉన్నా. మన సర్వేపల్లి నియోజకవర్గంలో 2 బీచ్లు ఉన్నాయి. ఒకటి కొత్త కోడూరు బీచ్, రెండవది కృష్ణపట్నం బీచ్. కొత్త కోడూరు బీచ్కి రోడ్డు నిర్మాణం లేదు. కొత్త కోడూరు బీచ్ని డెవలప్ చేసిన పరిస్థితి లేదు. కొత్త కోడూరు బీచ్కి ఆనుకొని వేలాంగిని మాత చర్చి లక్షల సంఖ్యలో అమ్మవారి ఉత్సవాలు అప్పుడు వచ్చి భక్తులు దర్శించుకునేటువంటి పరిస్థితి. ప్రతి ఆదివారం కూడా వేల సంఖ్యలో యాత్రికుల్లాగా వచ్చి సముద్ర తీరాన ప్రశాంతమైన వాతావరణాన్ని గడిపేటువంటి పరిస్థితి. అయితే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సూటిగా సుత్తి లేకుండా ఒకటే అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కొత్త కోడూరు బీచ్ కి రోడ్డు వేయలేనటువంటి మంత్రి నువ్వు అవసరమా ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి? మీ నాన్నగారి విగ్రహాలు పెట్టుకునేదానికి మాత్రమే కాలయాపన చేస్తున్నావు తప్ప ప్రజల సొమ్ముతో సర్వేపల్లి నియోజకవర్గంలో కొత్త కోడూరు బీచ్కి వెళ్ళేటువంటి రోడ్డు, వేలాది సంఖ్యలో ప్రయాణికులు, యాత్రికులు వచ్చేటువంటి పరిస్థితి, కనీసం గుంటలను పోడ్చడం కానీ రోడ్డుని నిర్మాణం చేయడం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజా నాయకుడు అనేటువంటి ఇటువంటి వైఎస్ఆర్ వర్గానికి అవసరమా? సర్వేపల్లి వరకు ప్రజల ఒక్క క్షణం ఆలోచించండి. కనీసం 7-8 కిలోమీటర్ల రోడ్డు వెళ్ళినటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే దరిద్రం మనకేముంది? కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మొట్టమొదట ఇచ్చేటువంటి రోడ్డు కొత్త కోడూరు బీచ్ రోడ్డు. ఏ బీచ్ ఇలా ఉంటది మా పరిపాలనలో, ఇలా ఉంటది ప్రజా పరిపాలనలో అభివృద్ధి అనేటువంటి విషయాన్ని మీకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాం. ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు దోచుకొని పెద్ద పెద్ద భవనాలను కట్టించుకొని ఆయన ఎదిగాడే కానీ ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు.
అనడానికి ఇదే నిదర్శనం. ఎక్కడ రోడ్లు వేసాడు చూపించాలి. మేము రోడ్లు నిర్మాణం చేస్తున్నాం అని చెప్తున్నాడు. మరి కొత్త కోడూరు బీచ్ రోడ్ ఎందుకు నిర్మాణం చేయలేదు? గుంటలను ఎందుకు పొరచలేదు? ఈ విషయాన్ని స్పష్టత ఇవ్వాలి. ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 5 సంవత్సరాల్లో ఈ 117 పంచాయతీల్లో ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఎక్కడ అభివృద్ధి జరగల. ఇది స్పష్టం. ఈ స్పష్టత కళ్ళ ముందే కనిపిస్తా ఉంది. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలారా, 2 సార్లు మోసపోయారు, 3వసారి మోసపోవద్దు. ప్రజా ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీర్వదించి ఆదరించండి. అభివృద్ధి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి ఎలా ఉంటుందో చూపిస్తారు. అదే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కూడా ఏదైతే జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేసి చూపిస్తామో మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అదే విధంగా ఏదైతే కొత్త కోడూరు బీచ్ రోడ్డు ఈ రోజు కాదు, ఇప్పటి వరకు ఎన్నోసార్లు మేము నిరసనలు తెలియజేశాం. ఈ రోడ్డును నిర్మాణం చేయండి అని చెప్పి ఇప్పటికి కూడా చీమ కుట్టినట్లేదు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి సెగ్గోడ తగలడంలా. కాబట్టి రేపు డిపాజిట్లు కూడా లేకుండా ఓడిచ్చి మేము ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కావచ్చు, కొత్త కోడూరు బీచ్ ని కావచ్చు అభివృద్ధి చేస్తాం. పర్యాటక శాఖ మంత్రి డైమండ్ రాణి ఈ రోజా ఎక్కడ ఉందో కనిపించడంలా ఈ రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించి ఎక్కడ అభివృద్ధి చేసింది? పర్యాటక రంగంలో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కొత్త కోడూరు బీచ్ నే కనీసం అభివృద్ధి చేయాల. బకింగ్హామ్ కెనాల్ పోయేటువంటి ఆ కాలువ మీద 2 పైపులు వేసి మట్టి పోస్తున్నారు. మరి ఆ పైపులు కూలిపోతే రాకపోకలు కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి. అదే బీచ్ లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కరెంటు లేదు. దానిపైన కూడా ఎవరు స్పందించలా. మేమైతే ఒకటే మాట ఇస్తున్నాం, రేపు మన ప్రభుత్వం రాగానే బీచ్ ని అభివృద్ధి చేస్తాం, కరెంట్ లైన్ లాగిస్తాం, మీకు పర్యాటక రంగంలో ఈ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరించి నేను ఒకటే కోరుతా ఉన్నా, రేపు ప్రజాప్రభుత్వాన్ని ఆదరించండి. కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేసే నాయకులను నమ్మొద్దు. జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ఈ సర్వేపల్లి నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా ఒక్క క్షణం ఆలోచించి ఆదరించాలి. అదే విధంగా ఈ కొత్త కోడూరు బీచ్ రోడ్డుని రేపు ప్రజాప్రభుత్వంలోనే నిర్మాణం జరుగుతుంది తప్ప ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఏది చేయలేరు, చేయబారు. వీళ్ళు చివరి దశలో శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వానికి స్వస్తి చెప్దాం. మేము సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి వైసీపీ నాయకులకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై జనసేన. ఇవేమి రోడ్లు ఇవేమి రోడ్లు ఇవేమి రోడ్లు